వాయిదా వేయొద్దు. ఒకసారి కర్ణుడు తన ఆంతరంగిక మందిరంలో అభ్యంగన స్నానం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ విషయం మాట్లాడేందుకు శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చాడు. ద్వారపాలకులు సమాచారం ఇవ్వగానే కృష్ణుడిని వెంటనే తన దగ్గరకు తోడ్కుని రమ్మని చెప్పాడు కర్ణుడు. కృష్ణుడు అక్కడకు రాగానే ఆయన దృష్టి రాధేయుడి ఎదుట ఉన్న స్నానలేపనాల పాత్రపై పడింది. ఖరీదైన ఆ రత్నఖచిత బంగారు పాత్రను చూసి అబ్బురపడుతూ వివరాలు అడిగాడు. వెంటనే కర్ణుడు, కృష్ణ, ఇది నీకు అంతగా నచ్చిందా? అయితే నీ మందిరానికి దీన్ని తీసుకెళ్ళు అంటూ ఎడమ చేతితో ఇచ్చాడు. ఆ క్షణంలో కర్ణుడి కుడి చేయంతా నూనెలతో మలినంగా ఉంది. దీంతో వామహస్తంతో దాన్ని ఇచ్చాడు. అప్పుడు కృష్ణుడు, కర్ణ, నువ్వు ఎంతో ఇష్టపడే ఈ పాత్రను వామహస్తంతో ఇవ్వడం భావ్యమా అని అన్నాడు. అప్పుడు కర్ణుడు, కృష్ణ, చేయి శుభ్రం చేసుకుని వచ్చేలోపు మనసు ఎలా మారుతుందో తెలీదు. ఏ మంచిచైనా అనుకున్న క్షణంలో చేయడం మంచిది. అందుకే అలా ఇచ్చాను. క్షణం చిత్తం క్షణం విత్తం జీవితమాయయో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతిః. ఇప్పుడున్న ధనం మరుక్షణాన మాయమై పోవచ్చు. యమధర్మరాజు ఎవరిపై కరుణ చూపడు. జీవితం క్షణంలో అంతమై పోవచ్చు. అందుకే ధర్మాన్ని ఆచరించడం వాయిదా వేసుకోకూడదు అన్నాడు దానకర్ణుడు.